నేను నా లైఫ్లో ఎప్పుడు ఓడిపోయానో తెలుసా? 10th క్లాస్లో 10 CGPA సాధించాను. కానీ ఇంటర్ చదువు ప్రెషర్ని హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదని నాకు అప్పుడే అర్థమైంది. మ్యాథ్స్ చదివితే ఫిజిక్స్కి టైం ఉండేది కాదు, ఫిజిక్స్ చదివితే మ్యాథ్స్ ఇంకా కెమిస్ట్రీకి టైం ఉండేది కాదు. అందుకే ఫిజిక్స్ సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది. మాది టాప్ సెక్షన్. అప్పుడు వీక్లీ టెస్ట్లో నాకు బాటంలో ర్యాంక్ వచ్చేది. ఎంత చదివినా ఏం ఫలితం ఉండేది కాదు కాబట్టి ప్రెషర్ పెరిగింది, చదువు మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. కానీ నేను అక్కడే ఆగిపోలేదు. ఎలాగో అలా కష్టపడి ఎంసెట్లో బిలో 10,000 ర్యాంక్ సాధించి సిటీలోని టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్లో ఒక కాలేజ్, దాంట్లో IT బ్రాంచ్లో సీట్ సంపాదించాను. బీటెక్ వచ్చాక అర్థమవుతుంది, పెద్ద ప్రోడక్ట్ కంపెనీస్లో జాబ్ కొట్టాలి అంటే DSA చేయాలి అని, అంటే కోడింగ్ చేయాలి అని చెప్పి. వేరే వాళ్ళందరూ సెమిస్టర్ మార్క్స్ కోసం పోకలాడుతూ ఉంటే నేను విపరీతంగా కోడింగ్ చేసేదాన్ని. ఆ ప్రయత్నం వృధా కాలేదు. ఇంజనీరింగ్ కంప్లీట్ కాకముందే అమెజాన్ ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ అయ్యాను. కానీ ఆ స్టేజ్లో నా ఆపోనెంట్ ఆ ఇంటర్వ్యూలో కూర్చున్న వ్యక్తులు కాదు, నేనే. నేను ఏమీ సాధించలేను, నేను అమెజాన్ క్రాక్ చేయలేను అని అనే ఆలోచనలు నన్ను వెనక్కి నెట్టేసేది. అయినా కూడా ఎలాగో అలా ఫస్ట్ రౌండ్ క్లియర్ చేసి ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను. కానీ చివరికి సెలెక్ట్ అవ్వలేదు. కానీ నేను మళ్ళీ లేచాను. ఒక సర్వీస్ బేస్డ్ MNCలో జాబ్ స్టార్ట్ చేశాను. అంత ఎక్కువ జీతమేం కాదు. నా పెద్ద జాబ్ దృష్టి అలానే ఉంది. జాబ్ చేస్తూ కూడా చాలా ఎక్కువగా కోడింగ్ చేస్తూ ఉండేదాన్ని. కానీ నా జీవితం నాకు ఇంకో పాఠం నేర్పించింది. మళ్ళీ ఇంకోసారి కోడింగ్ నుంచి దూరం అయ్యాను. కానీ ఈసారి కారణం మెంటల్ స్ట్రెస్ లేకపోతే నా జీవితంలో నాకు వచ్చిన ఇబ్బందుల్లో కాదు. నా జీవితాన్ని వేరే డైరెక్షన్లో తీసుకెళ్లే ఒక కొత్త లక్ష్యం. అదేంటంటే